అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మాబాద్. డాక్టర్ అహ్మద్ గారు కరీంనగర్లో చాలా సుదీర్ఘ కాలంగా ఎలాంటి మందులు లేకుండా కేవలం సూదుల ద్వారా మాత్రమే చికిత్స చేయడంలో చాలా పేరుగాంచారు. గత 7-8 సంవత్సరాల నుంచి నా పరిచయం డాక్టర్ గారితో ఉంది. స్వయంగా మా కుటుంబంలో మరియు మా బంధుమిత్రుల్లో నాకు పరిచయం ఉన్న వారిని చాలా మందిని డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి మందులు లేకుండా సూదుల ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను అల్లా దయ వల్ల నయం చేయడం అనేది జరిగింది. నేను చాలా మందిని చూస్తుంటాను, దీర్ఘకాలంగా అనేక రకాల మందులు వాడుతూ ఆ మందుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే అవి శరీరంలోని ఇతర భాగాలపై పడి చాలా అంటే చాలా శరీరం డ్యామేజ్ అయిపోయి చనిపోయేటువంటి పరిస్థితి కూడా చాలా మందిని గమనించడం జరిగింది. నేడు మనం వాడుతున్నటువంటి అనేక రకాల మందులు తాత్కాలికంగా మన యొక్క బాధను తగ్గిస్తున్నప్పటికీ వాటిలో ఎన్నో రకాల దుష్ఫలితాలు ఉన్నాయి. తద్వారా అనేక రకాల సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాము. వాటన్నిటిని అధిగమించి ఈ విధానంలో ప్రాచీన చైనా సూదుల వైద్యంతో పేరుతో ఉన్నటువంటి ఈ ఆక్యుపంక్చర్ వైద్య విధానం ఎన్నో సూదులతో కాకుండా కేవలం ఒక్క సూది ద్వారా కూడా అనేక రకాల వ్యాధులను ఒకే సమయంలో ఒక సూదిని గుచ్చి అల్లా దయ వల్ల కాస్త ఉపశమనాన్ని, ఆ తర్వాత దాన్ని మరింతగా రెగ్యులర్గా చికిత్స తీసుకోవడం ద్వారా కొన్ని వారాల ద్వారా చికిత్స తీసుకోవడంలో అందులో చికిత్స అనేది ఉంది అల్లా దయ వల్ల. నేను మా యొక్క వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సోదరులకు, తెలుగు ప్రజలకు, మరి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో డాక్టర్ గారు నిజామాబాద్, మంచిర్యాల్, సిద్దిపేట్, హైదరాబాద్ ఇలా ఎన్నో ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ కూడా క్యాంపులు నిర్వహిస్తూ ఉంటారు. మీరు డాక్టర్ గారిని సంప్రదించి చికిత్స తీసుకోవచ్చు. లేదా కరీంనగర్లో సహారా ఫౌండేషన్ ఏదైతే ఒక ఎన్జిఓ ఉందో అనేక రకాల సేవా కార్యక్రమాలకు పేరుగాంచింది, ధార్మిక మరియు సామాజిక సేవల కార్యక్రమాలకు. వారిని సంప్రదించినా కూడా డాక్టర్ గారిని పరిచయం చేపించి వారు చికిత్స అనేది చేపించగలుగుతారు. నేను అందరితో కోరేది ఇదే, వైద్యం అనేది ప్రాచీన వైద్య విధానాన్ని అవలంబిస్తూ ఆధునిక మందులతో కూడినటువంటి మందుల వైద్య విధానానికి స్వస్తి పలికే అటువంటి ప్రయత్నం చేయాలి. తద్వారా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండవచ్చు. అనేక రకాల పనులను మనం స్వయంగా చేసుకోవచ్చు ఆరోగ్యం ద్వారా. నేను ఇదే కోరుతున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.